నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ ఒక అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ ఒక అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయమని వారు రోడ్డెక్కితే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటానని, పర్మినెంట్ చేసేందుకు కృషి చేశానని చొక్కా చించుకొని మాట్లాడిన అనిల్ ఇప్పుడు ఎందుకు సైడ్ అయిపోతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ లేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు, కార్పొరేషన్ వర్కర్స్ చేస్తున్న ఆందోళనలకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చారని, ఇప్పుడు అవి జగన్ మెడకు చుట్టుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే మహిళలు అని కూడా చూడకుండా మగ పోలీసుల చేత మహిళా అంగన్వాడీలపై లాఠీచార్జ్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, ప్రజల్లో ఒక చర్చ మొదలవుతుందని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక చేతగాని దద్దమ్మని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సుమారు 2 వారాల నుంచి అంగన్వాడీల ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కూడా లేదని కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. మరో 2 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల కోసం ఆందోళన చేస్తున్న వారిని న్యాయం చేస్తామని కోటంరెడ్డి భరోసా ఇచ్చారు. పాల్గొన్నవారు నగర అధ్యక్షులు మామిడాల మాపు, మాజీ కార్పొరేటర్ ఉచిబాహు వానేవార్ ప్రసాద్, కువరపు బాలాజీ, తిరుమల నాయుడు, మిదూరి ప్రశాంత్, జాకీర్, మహేంద్రారెడ్డి, పసుపులేటి మల్లికార్జున, రామగిరి సుబ్బు, మణి, సాయి తదితరులు పాల్గొన్నారు.